మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవిత కాల ఆయుష్ను పొడిగించి మరి దినంలో ప్రవేశం చేస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు వారమంతట్లో చేసిన ప్రతి మేలు ప్రకారం పరుస్తూ ప్రతి క్షణము ప్రతి నిమిషము మా ఆత్మలని నీ యొక్క కృపతోటి మీ ప్రార్థన విజ్ఞాపనతో మీ నిత్య సంకల్పాన్ని బట్టి పరిశుద్ధుల ప్రార్థనను బట్టి ప్రభువా మీరు మన జ్ఞాపకం చేసుకొని నడిపిస్తూ వచ్చిన ఇదే కాలంలో కొన్ని సమయం నేను ఆరాధించుకోవాలి. మీరు ఇచ్చినటువంటి అవకాశం మీరు కనెక్ట్ చేసిన బిడ్డకు ఇంకా నీ ఏర్పాట్లో అటువంటి నడిపించాలని చెల్లిస్తూ మనం తగ్గించుకోవచ్చు, హెచ్చిస్తూ మా ప్రభువుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన స్తుతించి సమర్పిస్తున్నాను. సమయమైంది. మనం ఒక చిన్న వాక్యం చదివి ప్రభువుని ఆరాధిస్తాము. 89వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుంటాం. కీర్తన 89 మొదటి 5 వచనాలు చదువుకుంటాం. యెహోవా యొక్క కృపాక్షేమమును నిత్యము నేను కీర్తించెదను. పరములకు నీ విశ్వాసకుడు నా నోటితో తెలియజేస్తున్నాను. కృప నిత్యము స్థాపింపబడినది. ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరుచుకుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఏర్పరుచుకున్న వారితో నిబంధన చేస్తున్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచదు. తరములకు నీ సింహాసనం స్థాపించి నా సేవకుని దావీదుతో ప్రమాణం చేస్తున్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యం స్తుతించు. పరిశుద్ధ దూతుల సమాజములో నీ విశ్వాసమును బట్టి నీకు స్థుతులు కలుగుతున్నది. కాబట్టి ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుని స్తుతించడానికి. వాటిల్లో ఒక కారణము దేవుని విశ్వాసత, దేవుని యొక్క కృప, దేవుడు తన ప్రభుత్వం చేసిన నిబంధన, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు. దావీదు అంటున్నాడు, నా సేవకుని దావీదుతో నేను ప్రమాణం చేసి ఉన్నాను అంటున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఉండడానికి దేవుని మహిమపరచాలి. ఆయన రక్తం నుంచి మనం కొనుక్కొని మనతో నిబంధన చేసి ఆయన పిల్లలుగా ప్రభు స్వీకరిస్తుంది.
ఆ నిబంధన కొట్టివేయబడినటువంటి నిబంధన, శాశ్వతమైనటువంటి నిబంధన. మన పాపములన్నీ కూడా తన రక్తంలో కడిగి క్షమించి నీ పాపములు నీకు జ్ఞాపకం చేసుకున్నది. ప్రభు ప్రతి బిడ్డతో ఆ మాట పలుకుచు తన పిల్లగా మనం స్వీకరిస్తూ వచ్చినాడు. అతి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృప, వాత్సల్యత ఆయన మనతో ఏర్పరుచుకున్న నిబంధనను బట్టి మన ప్రభును స్తుతిస్తాం, ప్రభును గణపరుస్తాం. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రకారంగా తన స్వాస్థ్యమైన ప్రజలుగా మనం చేసుకుంటూ వచ్చినాడు. ఒక పెద్ద కుటుంబంలో మనం చేర్చుకుంటూ వచ్చినాం. ఆయనకు నిలిచి ఉండే భాగ్యం కృప చేత మనకు ఇచ్చాడు. సజీవుల జాబితాలో మనం చేర్చి సజీవుడైనటువంటి ప్రభువుని మనం స్తుతించడానికి కొరకుగా ప్రభు మన ఆయుష్ ఇచ్చాడు. అతి శ్రేష్టమైనటువంటి ప్రభునందలి విలువైన జీవితం కలిగి మనం ప్రభువుని ఆరాధించి ఆయన పూజించి కనపరుస్తాం. మన జీవితంలో ప్రభు చేసినటువంటి ఆత్మీయ మేలు, భౌతికమైన మేళ్ళ కొరకై ప్రభువును కొన్ని నిమిషాలు మనం ఆరాధించి కనపరిచి కొనియాడుతాం. మనం ప్రార్థించిన మనవులని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి అర్పిస్తాం. ఎలక్షన్స్ మరి అన్ని విధాలుగా జరిగించబడుతూ వచ్చినాయి. ప్రభుని స్తుతిస్తాం. ఆ ప్రకారంగా బీబీఎస్ యవనస్తుల మధ్య పరిచర్య ఇంతవరకు జరుగుతూ వచ్చిన ప్రతి పరిచర్య కొరకు ప్రభుని స్తుతిస్తాం. ఆ ప్రకారంగా దేవుడు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు వందనములు చెల్లించి ఆయన పూజించుతారు. అలా ఒకరి వెంట ఒకరు మనం కొంచెం సమయము ప్రభువును ఆరాధించడం ప్రారంభించాలి. ప్రియంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదము కొందనాలు స్తోత్రాలయ్యా. రాత్రంతా సుఖం ధరించి క్షేమంగా మరొక నూతన దినము, నూతన వారాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు ప్రభా, నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరిచినంత నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నైనా నీ సందులో సాగిలపడి స్తుతిస్తూ మహింపరిచినాను. నీ దీర్ఘశాంతాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నువ్వు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరిచినంతండి. పాపిని నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన తండ్రి, నాయన పాపము నుండి శాపము నుండి విడిపించడానికి పరలోకం నుండి నా దేవా మరి ఒక లోకానికి దిగి వచ్చిన నా తండ్రి వెనెందుకు నీ నా మనసు తీసి మహింపొచ్చినంతండి. నాయన నాకు రావాల్సిన శిక్ష అంతటి నువ్వు భరించిన దేవుడు ప్రభా, శిక్షను తప్పించిన నా తండ్రి వెనెందుకు నీ నా మనసు తీసి మహింపొచ్చినంతండి. నిత్య రాజ్యం అనుగ్రహించి నిత్య శ్వాసం అనుగ్రహించిన దేవుడు నీ నా మనసు తీసి మహింపొచ్చినంతండి. అమూల్యమైన రక్షణ ఉచితంగా అనుగ్రహించిన తండ్రివి నీ నా మనసు తీస్తూ మహింపొచ్చినంత మాత్రమే కాదు, అనేక ప్రార్థన గుంపులో నన్ను కూడా చేర్చి తండ్రి ఏకసాక్షి సంఘంలో అవ్యముగా చేసుకున్న నా తండ్రి ఎందుకు నీ నా మనసు తీస్తూ మహింపొచ్చిన తండ్రి. ప్రార్థన ఆలకించేవాడు దాని జవాబు దయచేస్తూ వచ్చే దేవుడు ఎందుకు నీ నా మనసు తీస్తూ మహింపొచ్చిన తండ్రి. నైనా మరి మా దేశం పక్షంగా చేసిన కార్యాలను బట్టి నీ కొందరు నైనా ఎలక్షన్లో మీరు సహాయం చేస్తూ వచ్చిన తండ్రి. నైనా నీ నా మనసు తీస్తున్న తండ్రి. మరి రిజల్ట్ విషయంలో కూడా నీ గొప్ప కార్యాలు నువ్వు జరిగిస్తూ వచ్చే దేవుడు అని నీ సద్దులో సాగిలి పడుతూ తీస్తూ మహింపొచ్చిన తండ్రి. ఈ విధంగా సార్థ సంఘం పక్షంగా చేసిన మేలుని బట్టి వ్యక్తిగతంగా కుటుంబ
విధంగా స్థానిక సంఘాలు తండ్రి చేసిన ఉపకారాలను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించి దానికి జవాబును అనుగ్రహించి గొప్ప దేవుడు అనేందుకు నీ నామాన్ని స్తుతిస్తున్న దైవ సేవకులను బట్టి నాయన తండ్రి నీ సంఖ్య స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఇచ్చిన తండ్రి ప్రభావం నాయన సమయాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు అనేక మేలుతో తృప్తిపరిచిన తండ్రి. అమూల్యమైన రక్షణ ఉచితంగా అనుగ్రహించిన తండ్రి నాయన నువ్వు చేసిన మేలు ఉపకారాలకి నీకేం చెల్లించగలను నాయన. హృదయపూర్తిగా నా స్తుతి ఆరాధన నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున నీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న అనేది ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవా యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి మీరు ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు. నీ మంచితనం అంతటిని బట్టి, నీ మహోపకారాన్ని బట్టి, నీ గొప్పతనం అంతటిని బట్టి వందనాలు. నీ కృప క్షేమమును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన. నీ శ్వాసతను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు తండ్రి, యహమందు పరమందు సర్వాధికారం కలిగిన సర్వశక్తి మంతుడుగా మీరున్నందుకే హృదయం మారా స్తుతిస్తున్నా తండ్రి. నా మట్టుకు నేనైతే పాపిని తండ్రి, దౌర్భాగ్యాలను పాప శాపాలతో పడిచొచ్చి నరకానికి, నాశనానికి, మరణానికి, అగ్నికి మాత్రమే ఆవుతవ్వలసి నన్ను కూడా నా తండ్రి నన్ను కూడా మీ ప్రేమతో గుర్తు చేసుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు స్వామి ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, విడుదల విమోచన బట్టి, నా పాప క్షమాపణ నిశ్చేతను బట్టి నాయన నా పాపాలన్నీ కూడా తూర్పుకు పడమటికి ఎంత దూరం అంత దూరపరిచిన మీద ఎంతటిని బట్టి వందనాలు. ఈ దినం ఏ విధంగా ఉన్నానంటే అది కేవలం నీ కృపని హృదయం మారాస్తు తీసి నీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, విడుదల విమోచన బట్టి, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి, పరలోకపు స్వాస్థ్యాన్ని బట్టి, పరసంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. ఏ మాత్రం కూడా అర్హురాలను కాని తండ్రి, కేవలం నీ కృప ద్వారా అర్హురాలుగా చేసిన మీద ఎంతటిని బట్టి వందనాలు. వారం అంతా కూడా చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. దైవజనులను బట్టి వందనాలు. సాల్మన్ బ్రదర్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. వారికి ఇచ్చిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలను బట్టి వందనాలు. వారి విశ్వాసాన్ని బట్టి వందనాలు. వారి సేవా పరిచయం అంతటిని కూడా ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేసుకుని ఉన్నతమైన కృపను బట్టి వందనాలు. సిస్టర్ గారికి కూడా కావాల్సిన మేలేని ఉపకారం చేసే దేవుడుగా మీరు నందుకే వందనాలు. పాప విషయంలో కూడా దయ చూపించే దయగలిగిన దేవుడుగా మీరు నందుకే హృదయం స్థుతిస్తున్నా. ఈ విధంగా నా తండ్రి సార్వత్రిక సంఘం విషయంలో నా తండ్రి సంఘాల విషయంలో మీరు చేస్తున్న మేలు ఉపకారాలు, దైవజనుల విషయంలో చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాపాడుతూ కునుకక నిద్రపోక వారియర్లు కూడా కృప చూపిస్తున్నందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను జరిగిన ఆ యొక్క ఎలక్షన్స్ అన్నిటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న. ఎంతో సమాధానంగా చేసినందుకే వందనాలు. నీ చిత్తమైన నీకు ఇష్టమైనట్టయితే ఆ యొక్క నా తండ్రి కౌంటింగ్ విషయంలో కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చేసే దేవుడు అని హృదయం ఆరాసిస్తున్న. మంచితనం అంతా కూడా కనపరిచి నా తండ్రి నాయన నీ బిడలైన వారికి మేలు చేసి మంచి చేసి మంచి దేవుడైన మహిమగల తండ్రి అని హృదయం స్థుతిస్తున్న. ఈ దినం నా తండ్రి ప్రయాణాల్లో సేవకులు ప్రయాణాల్లో తోడైండే దేవుడిని ఎక్కడ నిలబడ్డప్పటికీ అభిషేకించి వాడుకునే తండ్రి అని హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. చిన్నపిల్లల కూడుకులు, యవనస్తుల కూడుకులు నా తండ్రి ఆరాధన బల్ల వర్తమానాల్లో తోడైండి మీ నామాన్ని హెచ్చించుకొని, మీ నామాన్ని ఘనపరుచుకొని, ఎవరైతే రక్షణ లేకుండా వస్తారో వారిని అందరినీ కూడా రక్షించుకున్న రక్షకుడు అని హృదయం స్తుతిస్తున్నాను. ఈ విధంగా అధికారిగా దేవుడు అని సమస్తం ఎంత మర్యాదగా క్రమంగా చేసుకునే దేవుడు హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన దయ చూపిస్తున్నాను. ఎంతటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో కొదవలు కలిగిన దాన్ని అయినప్పటికీ కృప నాకున్నందుకే హృదయం స్తుతిస్తున్నాను. ఈ దినం ఏమై ఉన్నాను అది కేవలం నీ కృప ఎన్నందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలన్న వస్త్రాలను, గాలి నీరుని బట్టి హృదయం స్తుతిస్తున్నాను. ఈ దినం అంతట్లో కూడా మీరు చేయబోయే మేలు ఉపకారాలను బట్టి, మందిర సమృద్ధిని బట్టి హృదయం స్తుతిస్తూ నా పట్ల, నా బిడ్డల పట్ల, దైవజనుల పట్ల, సేవకుల పట్ల, నా తండ్రి ఆయన సార్వత్రిక సంఘం పట్ల చేయబోయే మేలు చేస్తున్న మేలన్నిటిని బట్టి హృదయం స్తుతిస్తూ ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ యొక్క ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్ని దయ చెప్పుని మహిమేశ్వరిని తీర్చి మీ నామాన్ని హెచ్చించుకునే దేవుడు అని, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చే దేవుడు అని, ఆశగల ప్రాణాలన్నింటిని కూడా తృప్తిపరిచే దేవుడు అని హృదయం స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామమును
మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల ఆమేన్. తండ్రి, దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో యుద్ధ కాల్సంలో ప్రభా నీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా ప్రభా ఉదయాన్నే ప్రభా నీ కృపాసనం చేత వచ్చి ప్రభా నీ యొక్క నామంలో ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించి మేము కనపరిచి మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా నాయన నిజంగా నీ శాస్త్రమైన వారితో కూడి కొనియాడే భాగ్యం నాకును అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమను తోటి స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నా జీవితంలో ఉపకారం చేసే దేవుడుగాను తండ్రి, నా యొక్క సమస్త పరిస్థితుల్లో నాకు చాలిన దేవుడుగా మీరు నాకున్నందులకై స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయల తండ్రి, ఒకప్పుడు పాపాత్మరాలని ఎన్నికలేని దాన్ని, తృణీకరింపబడినటువంటి దాన్ని తండ్రి అని పిలిచే యోగ్యత ఎన్నిక ఎంత మాత్రం లేనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. నిజంగా పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో నేను ఉంటూ వచ్చినప్పుడు మీరు కరుణిస్తూ వచ్చినారు తండ్రి. నా దౌర్భాగ్యపు స్థితిని చూసి నన్ను నేను విడిపించుకోని ప్రభా దుస్థితిలో నన్ను ఎరిగి ప్రభా నా చెంతకు మీరు వచ్చి నా స్థితి అంతటిని మార్చి దయల తండ్రి ప్రభా నా యొక్క జీవితంలో మేలు చేసినందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నా సమస్త దుర్నీతి నుంచి నన్ను కడిగి పవిత్రపరిచినందుకు కొందనాలు, నా కొరకు ప్రాణం పెట్టినందుకు నన్ను ప్రేమించినందుకు కొందనాలు దయల తండ్రి. రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా యాత్రా జీవితంలో నాకు చాలా దేవుడుగా మీరు నాకుండి అన్ని విషయాల్లో క్షేమాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా, నీలో నిలిచి ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా కీర్తనలు నాయన 103 ప్రకారము నా ప్రాణం యెహోవాను సంతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించుము, నా ప్రాణం యెహోవాను సంతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరవకము. అవును దేవా, దేనిని మరవక ప్రతి నిత్యం నేను కొనియాడే పాత్రగా నన్ను ఈ లోకంలో సిద్ధం చేసినందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, తండ్రి తన ఎడ్ల నాయన ప్రభా తండ్రి తన కుమారుని ఎడ్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడ్ల జాలిపడను అనే మాటను బట్టి హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి ప్రభా, నిజంగా నా ఆయువు గడ్డి వలన ఎరిగి ప్రభా నేను నిర్మింపబడిన రీతి నీవు ఎరిగి ప్రభా నేను మంటిదానని జ్ఞాపకం చేసుకుని అనేక పరిస్థితుల్లో అనేక సార్లు తప్పిపోయినప్పుడల్లా ప్రభా నేను మంటిదానని ఎరిగి ప్రభా నా మీద కనికరపడుతూ మరలా సమకూర్చుకుంటూ నీ మార్గంలో నడిపిస్తూ వస్తున్న మీ ప్రేమంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలో ప్రభా నన్ను కూడా భాగస్తురాలుగా చేసినందులో కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా, ఆన్లైన్లో నాకు అనుగ్రహిస్తూ వచ్చిన యొక్క కుటుంబం కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా అనునిత్యము నాయన మీరు నన్ను బలపరుస్తూ దేవా అనేకమైనటువంటి కొత్త విషయాలు నాకు నేర్పిస్తూ నా తండ్రి ప్రభా నీ మార్గంలో నేను ఏ రీతిగా నేను జీవించాలో తండ్రి వాక్యం అనే మన్నా చేత అనునిత్యము నన్ను తృప్తిపరుస్తున్న తండ్రి వినందులో కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, ఉదయకాల ప్రార్థనలో ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీరు జవాబును అనుగ్రహిస్తూ నా తండ్రి ప్రభా ఎన్నో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగిస్తూ వస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఉదయాన్నే నీ సన్నిధిని వెతికే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి, ఉదయకాల ప్రార్థనలో ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చిన జవాబులన్నిటి కొరకు హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి, నిజంగా ఎవరు ఏ ఆసుపత్రులు ఉన్నారు, ఏ అక్కర్లు ఉన్నారు ఎరిగిన దేవుడు తండ్రి. అవును దేవా, ఆగర్ను చూచిన నీ కళ్ళు మమ్మల్ని కూడా చూస్తూ వస్తున్నాయి ప్రభా. మేము అక్కర్లు ఉన్నప్పుడు మాకు సమీపంగా ఉంటున్నారు ప్రభా. మా అక్కర తీర్చిన నిమిత్తము ముందే ప్రభా మీరు ఎరిగిన దేవుడుగా ఉండి నాయన మా యొక్క పరిస్థితులు అన్నిటి మీద విజయమిస్తున్న దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తన సాల్మోనని బట్టి హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆనంద బలపరిచి ఈ రీతిగా ప్రభా ఉదయకాల ప్రార్థన ప్రతినిత్యము సాగిపోయే దానికోసం మీరు ఇస్తున్న కృపంతని బట్టి స్తోత్రాలు. అన్న విషయంలో మీరు ఇంతవరకు చేసిన మీ ఉపకారాలు అన్నిటి కొరకు వందనాలు. బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ప్రతినిత్యము ప్రభా అన్నను మీరు కాపాడుతూ వస్తున్న మీ ప్రేమంతటి బట్టి వందనాలు. ఆయన యొక్క ప్రతి అక్కర మేము ఆదేశంలో తీరుస్తూ వస్తున్నాను, కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి, విజయ మెరకను బట్టి కూడా హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. సేవకు ఆటంకంగా నా తన ప్రభా ఉన్న పరిస్థితులు అన్నిటి మీద విజయం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఏ రోజు సరిపడ కృప ఆ రోజు దయచేస్తూ వారి భారాలను భరిస్తూ నాయన వారి సేవా పరిచర్యలు మీరు నడిపిస్తూ వస్తున్నాం. మీ ప్రేమంతని బట్టి వందనాలు. ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తన జీవితంలో కూడా ఇంతవరకు మీరు చేసిన మేల కొరకు వందనాలు, ఇచ్చిన భద్రత కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా, ఎంతో మందికి లేని భద్రత నాయన క్షేమము యేసుక్రీస్తు ప్రభులో మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు. అవును దేవా, ఎవరు కూడా అపహైపోయినటువంటి గొప్ప భద్రత క్రీస్తు ప్రభులో మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు. దురాత్మ శక్తుల ప్రభావం నుంచి మమ్మల్ని తప్పిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అన్నిటి విషయంలో మాకు జవాబిస్తూ సహాయం చేస్తూ వస్తున్నాం. మీ ప్రేమంతని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి ప్రభా ఎలక్షన్స్ లో సహాయం చేస్తూ వచ్చినారు నాయన. నీకు నీ యొక్క ప్రజలకు ప్రభా నీ బిడ్డలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నిలబెట్టే దేవుడు అని తండ్రి, ఆ ప్రభుత్వాన్ని తెచ్చి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్న దేవుడు అని హృదయమారా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఇన్ని మేలు చేసిన నా దేవునికి తండ్రి ఏమి ఇవ్వగలను ప్రభా, ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభా, ఏమి లేని రిక్తురాలను నొప్పుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకే సమర్పించుకొని చుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పై నామములు కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దేవాది దేవుడు అయినటువంటి దేవా వందనాలు, స్తోత్రాలు.
స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవ వందనాలు స్తోత్రాలయ. దయాదాక్షిణ్య పూర్ణుడవు, కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి దేవా వందనాలు స్తోత్రాలు. కనికరమంద ఐశ్వర్యవంతుడు అయినటువంటి తండ్రి వందనాలయ. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నా నాయన సజీవుడైనటువంటి దేవుడిని నా ప్రభా నా నాయన సజీవులైనటువంటి నీ బిడ్డలతో సజీవురాలిగా నేను కూడా నా ప్రభా స్తుతించి ఆరాధించి పూజించుకోవడానికి నా ప్రభు మీరు చూపిన దయనంతటిని బట్టి కూడా నా ప్రభా ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును తండ్రి నా నాయన నేను కూడా ఒకప్పుడు నా ప్రభా ఆయా ఐగుప్తు దాసత్వంలో ఉన్నాను. పాపము నుండి శాపము నుండి నా ప్రభ నరకం నుంచి నాశనం నుంచి తప్పించడానికి నా ప్రభ మీరు నా తండ్రి నా నాయన పరలోకపు నా ప్రభ సింహాసనం విడిచిపెట్టి నా కొరకు మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని నా ప్రభ నా నాయన ఆ చిందించినటువంటి ఆ రక్తమును బట్టి వందనాలు నా ప్రభ. ఆ రక్తంలో నా పాపమును కడిగి శుద్ధీకరించినందుకు వందనాలు తండ్రి నా నాయన మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా నాకు ఇచ్చినటువంటి ఆ మహా గొప్ప రక్షణకై వందనాలు. ఆయా ఉచితంగా రక్షించుకున్నారు నా ప్రభ, రక్షణలో కొనసాగింప చేస్తూ వస్తున్నారు. ఇంత మంచి నా ప్రభ నా నాయన ఆయా నా నాయన ఆన్లైన్ కుటుంబంలో నన్ను కూడా నా ప్రభ నా నాయన ఒక ఒక నా ప్రభ నా నాయన ఒక నా ప్రభ నా నాయన మెంబర్గా నా ప్రభ నన్ను చేసుకున్నందులకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయన ఆయా ప్రభ నా నాయన దూరస్తురాలైనటువంటి నన్ను సమీపస్తురాలుగా చేసుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులోనికి నడిపించారు. నిత్య జీవమునకు నా ప్రభ నా నాయన వరాన్ని నాకు దానంగా అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన ఈ ఆన్లైన్ కుటుంబం ద్వారా నా ప్రభ మీ దాసుని ద్వారా నా ప్రభ నా ఆత్మీయ ఆక్రత తీరుస్తున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. భౌతికపరమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థించుకునే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మరల ఆలకించిన ప్రభ నా నాయన ప్రార్థనలకు సమాధానాన్ని అనుగ్రహించి దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి అవసరత కూడా నా ప్రభ మీ కృపా మహాదర్శనం తీరుస్తూ నా ప్రభ మమ్మల్ని నా ప్రభ ఆత్మీయంగాను భౌతికంగాను నా ప్రభ తృప్తిపరుస్తున్నందులకై వందనాలు. తృప్తిపరచే గొప్ప దేవుడుగా మరి మాకున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దినదినము కూడా నా ప్రభ మీ వాక్యం చేత మాతో మాట్లాడుతూ మమ్మలను సరిచేస్తూ నా ప్రభ నా నాయన కుడికి కానీ ఎడమకు కానీ నా ప్రభ తొట్టిల్లుపాటు జీవితం నుంచి మమ్మల్ని కాపాడుతూ నా ప్రభ నా నాయన యేసుక్రీస్తు అనే బండ మీద మా పాదములు నిలుపుకొనుటకు నా ప్రభ తండ్రి కేవలం మీ వాక్యమే నా ప్రభ మమ్మల్ని నా తండ్రి మాకు గురిగా ఉంచినందుకు వందనాలు. విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించే యేసు వైపు చూచే కనులను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. తండ్రి నా నాయన నా జీవితంలో నా ప్రభ నా నాయన ఎబినేజర్ వై సహాయం చేస్తూ వస్తున్నావు. ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటున్నావు. యెహోవా ఈరేగా చూచుకుంటావనే నమ్మకాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. ఈ రీతిగా నా ప్రభ సార్వత్రిక సంఘ పరిచర్య ద్వారా అనుబంధ సంఘాల పరిచర్య ద్వారా నా ప్రభ నా నాయన మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు. పరిచర్యలో చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. దైవదాసులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభ నా నాయన మంచి ఆరోగ్యాలను అనుగ్రహించి వారి బాధ్యతల్లోనూ పరిచర్యల్లోనూ నా ప్రభ వారి ప్రయాణాల్లోనూ నా తండ్రి మీరు సహాయకుడుగా ఉంటున్నందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి VBS పరిచర్యలో మీరు సహాయం చేస్తూ వచ్చారు, అందుని బట్టి వందనాలు. చిన్నబిడ్డలైనటువంటి వారికి నా ప్రభ అనేక మందికి నా తండ్రి మీ రక్షణ నా ప్రభ రుచి చూపిస్తారనే నమ్మకాన్ని ఇచ్చినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. VBS పరిచర్యల ద్వారా నా ప్రభ నా నాయన మిమ్మల్ని మీరు ఘనపరుచుకున్నందుకు నా ప్రభ అనేకమైనటువంటి మేలులను నా ప్రభ చిన్నబిడ్డలకు నా తండ్రి నా నాయన మీరు అందించినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభ నా నాయన ఎలక్షన్స్లో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. ఎక్కడ కూడా నా ప్రభ నా నాయన అల్లర్లను కానీ నా ప్రభ కలవరాలు కానీ నా తండ్రి లేకుండా చేసినందుకు నెమ్మదిగా జరిపించుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. కౌంటింగ్ అంతట్లో కూడా నా ప్రభ సహాయం చేసే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తంలో ఉన్నటువంటి పార్టీని మాత్రమే అధికారంలోనికి తీసుకొని వచ్చే దేవుడు అని కూడా నా ప్రభ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన యవనస్తుల పరిచర్యలోనూ నా ప్రభ చిన్న బిడ్డల పరిచర్యలోనూ నా తండ్రి మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. ప్రత్యేకంగా నా ప్రభ నా నాయన ఈ దినాన నా ప్రభ ఆరాధనలో మీరు చేయబోయే సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. తండ్రి నా నాయన నీ బిడ్డలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ కుటుంబాలుగా మీ మందిరాల్లో కనబడడానికి గొప్ప దేవుడుగా నా ప్రభ మీరు సహాయం చేస్తారని నా మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నిలబడే దాసులను కూడా అభిషేకించి నా తండ్రి బలపరిచి వాడుకునే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి ఈ దిన పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ నా నాయన మీకు మహిమకరంగాను మాకు మేలుకరంగాను ఉంచేది గొప్ప తండ్రి అని వందనాలు
స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన, గత దినాలన్నింటిలో కూడా నా ప్రభా నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. ఇంకా మేలులతో నా ప్రభా మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అని, ఆశ కలిగినటువంటి ప్రాణాలని నా ప్రభా నా నాయన మీరే తృప్తిపరిచి నా ప్రభా నా నాయన మాకు నా ప్రభా నా నాయన నెమ్మదిని సమాధానం అనుగ్రహించే గొప్ప దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆన్లైన్ కుటుంబం ద్వారా నా ప్రభా నా నాయన ఆయా మిమ్మల్ని నా ప్రభ ఘనపరుచుకున్నటకు నా ప్రభ మీరు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నా పక్షంగాను నా ప్రభ కుటుంబ పక్షంగాను సంఘ పక్షంగాను మీరు చేస్తూ వస్తున్న మేలు ఉపకారములన్నిటిని బట్టి కూడా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ, దీనురాలే మీ సన్నిధిలో సాగిలపడుతూ, ఏమీ ఇవ్వలేని నా ప్రభ నా నాయన, నా తండ్రి నా నాయన దీనురాలని నా ప్రభ నా నాయన హృదయమారా మిమ్మల్ని స్తుతించుకుంటూ, నా ప్రభువును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నా. ఆమేన్. లక్ష్మణ్ గారు చేస్తున్నారా? వినిపిస్తలేదండి. సర్వాధికారి వినిపిస్తుందండి. వినపడుతుంది. సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవానికి వందనాలు స్తోత్రాలు. మొదటి వాడు కడపటి వాడు జీవించేవాడు యుగయుగములు సజీవుడైన దేవుడవు, ఆరాధనలకు యొక్కడు స్తుతులకు పాత్రలో ప్రభ, పరిశుద్ధతలో మహనీయుడు స్తుతి కీర్తనలకు పూజలవు, అత్యున్నతమైన సింహాసనమందు ఆశ్రయుడమైన దేవుడవు, మహాపరిశుద్ధమైన స్థలములో నివసించేవాడవు తండ్రి, ఉన్నవాడవు తండ్రి, ఉన్నవాడిని అనువాడిని చెప్పిన దేవుడు, ఆది అంతం లేని దేవుడు, ఎల్లపోయా మేఘం దేవుడవు తండ్రి, సమస్తమును ఎరిగిన దేవుడు తండ్రి నాయన, అధికారం అంతా నీ చేతిలో ఉంది. ఇంత గొప్ప దేవునికి ఏమి చెల్లించగలను ప్రభా? ఈ ఉదయకాల సమయమున తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి పూజించడానికి నా నోరు తెరిచినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. ఒకప్పుడైతే ధన్యత లేదు, ఈ యొక్క సంతోషం లేదు, ఈ ఆనందం లేదు, నీకు దూరమైన జీవితం ప్రభా. అటువంటి జీవితం నుండి నన్ను విడిపించి ప్రభా నాయన, పాపములో పడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ పరలోకమును విడిచిపెట్టారు, మహిమను విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు ప్రభా. ఈ లోకమునకు వచ్చి తండ్రి కల్వరిలో మీరు కాచిన పరిశుద్ధ రక్తంలో నా ప్రతి పాపమును కడిగారు ప్రభా. నీ బిడ్డగా చేసుకున్నారు, గొప్ప రక్షణ ఇచ్చారు తండ్రి నాయన. ప్రేమించావు, రక్షించావు తండ్రి, నాకు తోడై ఉన్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారము కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాను. నన్ను విడిచిపెట్టలేదు ప్రభా. సంఘము సహవాసం ఇచ్చారు, దైవజనులు ఇచ్చారు తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు ప్రభా. సంఘంలో అంగముగా చేసి తండ్రి ఆత్మ సంబంధమైన మధ్యాహ్నంలో సజీవమైన రాయిగా ఉంచారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. నా బ్రతుకులో మీరు నాకు తోడై ఉండి అనుదినము నన్ను కాపాడుతూ తండ్రి నాకు ఇచ్చిన నీ వాక్యము, ప్రార్థన తండ్రి, ఆరాధన తండ్రి, దైవజనుల ద్వారా వినిపిస్తున్న వాక్యము ప్రభా, సంఘములో మీ బిడ్డలతో కలిసి ప్రార్థించే సహవాసము, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినవి తండ్రి నాయన. వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు మేము ప్రయాసపడుటకు సహాయం దయచేయండి నాయన. పైన వాటిని వెతకటానికి కృప చూపిస్తూ రాగల దేవుడు తండ్రి నాయన. నువ్వు చేసిన సంఘపక్షంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా మీరు చేసిన మేళ్ళన్నిటికీ కూడా నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నా కొరకు ఇన్ని చేసావు, మరి నేను నీకు ఏమి చేయగలను? ఏమి చేసి నిన్ను సంతోషపెట్టగలను? ఏ విధంగా నిన్ను ఆనందపరచగలను తండ్రి? నా బ్రతుకులో తండ్రి నా ప్రభు కొరకు ఏ చిన్న పనైనా నమ్మకంగా తండ్రి నీవు ఇచ్చిన పనిని మరి మరణం వరకు కూడా నమ్మకంగా చేయడానికి, నా విశ్వాసమును కాపాడుకోవడానికి తండ్రి, ఎటువంటి పాపములో పడకుండా ఉండడానికి మీరు నన్ను అనుదినము కాపాడుతూ వస్తున్నారు తండ్రి. శత్రు చేతి నుంచి విడిపించారు, మరలా పాపములో పడకుండా నిలదొక్కుకోవడానికి, నిలబడడానికి ప్రభా, జాగ్రత్త కలిగి ఉండడానికి మీ వాక్యము నాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు తండ్రి. నన్ను మమ్మల్ని కూడా మీరు ఎంతవరకు ఆదరించి వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా పోషిస్తూ వచ్చారు తండ్రి. ఈరోజు పరిశుద్ధ దినము ఆదివారం, ప్రపంచం అంతటా కూడా ప్రభా తండ్రి నీ కృపను, నీ మహిమను కనపరచుకోండి ప్రభా. తండ్రి నీ బిడ్డలను కాపాడి ఇంతవరకు ఆదరించిన నీ ప్రేమ కొందనాలు. ఆరాధన వర్తమానంలో, బల వర్తమానంలో తండ్రి మీరు తోడై ఉండండి. మరి మంచి మనస్సాక్షి కలిగే బలలో చేయడానికి కృప చూపించండి ప్రభా. చిన్నపిల్లల పరిచర్లో తోడైండండి, సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు తండ్రి. మరి సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించిన ప్రేమ కొందనాలు తండ్రి. మరి హెబ్రోన్ మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకున్నారు, సంగారెడ్డి మరి బిహెచ్ఎల్ రేహబొత్తు జ్ఞాపకం చేసుకున్నారు. వాటి అనుబంధ సంఘాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రగతి నగర్, నిజాంపేట, హెచ్ఎంటి నగర్, ఎంఏ నగర్ ప్రభా, అలాగే తండ్రి ఆల్విన్,
సెవెంత్ ఫేసు, కొండాపూర్, ఆఫీస్పేట, మియాపూర్, తండ్రి గోపనపల్లి, సుచిత్ర, తండ్రి జగద్గిరిగుట్ట, తండ్రి ఇంకా ఈ ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క మందిరాలన్నిటి చుట్టూ నీ అగ్ని ప్రాకారంలో ఉంచండి. నీ సేవకుల్ని ఆ సమయాలకి నడిపించండి. ప్రభా, నీ బిడ్డల్ని సిలువ చాటును మెరుగుపరిచి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రభా, కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగా నీ సన్నిధిలో కనబడి నిన్ను ఆరాధించేవారిగా చేయగల దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మినిస్ట్రీలన్నిటిని బట్టి కూడా వందనాలు. బొంబాయి మినిస్ట్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. మరి జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడవుతున్నాయి తండ్రి. మరి ఈ ఫలితాలన్నింటిలో కూడా మీ కృపను సహాయమును కోరుకుంటున్నాము. నీవు గొప్ప దేవుడవు. నీ చిత్తములో ఏది ఉందో అదే నీవు జరిగించగల దేవుడు అని, నీ బిడ్డలకు మేలు చేసే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, రాబో మంచి ప్రభుత్వాన్ని, మంచి గవర్నమెంట్ని మాకు ఇస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు బిడ్డలకు స్వస్థత ఇచ్చి నెమ్మది ఇచ్చి వారిని ఆనందపరిచిన దేవుడుగా నీవు ఉన్నందుకు స్తుతిస్తున్నాను. ప్రభా తండ్రి, బీబీఎస్ అంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గత దినాల్లో చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో కూడా మీ కార్యములు ఆశ్చర్యంగా అద్భుతంగా జరిపించండి. ఉద్యోగం రగిలింపండి ప్రభా. నాయన, నీ బిడ్డల విశ్వాసమును బలపరచండి. ఎక్కడ పడిపోకుండా కాపాడండి. సమస్తమయ విషయాల్లో కూడా మీరు తోడయుండి ప్రభా సంతోషభరితులుగా చేసి, మా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు, మేము సంతోషభరితులమైతమని తండ్రి ఆనాడు నీ బిడ్డలు చెప్పుకున్నట్టుగా ఈనాడు మా విషయాల్లో కూడా సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి, మా నోటి నుండి నవ్విచ్చి నడిపిస్తామని మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపని కూడా తండ్రి వారి విషయాల్లో కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞత స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవ, మహాగణుడ, మహిమోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. అయినా గమనంలో నా తండ్రి గత 5 మాసాలుగా నన్ను మమ్మలను కాచి కాపాడి తండ్రి, ఇదిగో 6వ నెల 2వ దినంలోనికి ప్రవేశపెట్టినావు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సజీవుడైన దేవుడిని సృష్టించి కట్టుగా ఆరాధించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. నాయన నీకు వందనాలు నాయన. ఇంతవరకు వారు చేసినటువంటి ప్రతి స్థితిని బట్టి నీకు వందనాలు. దేవుని దాసుని ద్వారా నా తండ్రి మాకు తీసుకొస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి వాక్య లేఖనాల భాగాలను బట్టి వారు చేస్తున్నటువంటి పరిచర్య వారు బట్టి అలాంటి వారందరూ కూడా నా తండ్రి నీ వాక్యాన్ని వినగలిగిన వాక్యం దయచేసినందుకు నీకు వందలేని స్థితిలో స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. ఆయన నీకు వందనాలు. అయినా నన్ను నడిపించినావు, సంఘంలో నడిపించినావు. ఇచ్చినటువంటి రాష్ట్రం చేతి పట్టుకొని ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనలు త్వరలో రానట్టు క్రీస్తు యేసు ప్రభువు వారి ప్రశస్త నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ ప్రభు. ఆమేన్ పాస్టర్ గారు. ఆమేన్. 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 సరే, ముగించుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము నీ పాదల చెంత నీ బిడ్డలంగా మేము కూడా రావటానికి కొరకు మీరు అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. యెహోవా నీ కృపాసేవ నిత్యము కీర్తించు. తరతరములకు నీ విశ్వాసం తెలియజేసిన మాట కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయమున నీ కృప కొరకై స్తోత్రాలు. ప్రతి రాత్రి నీ విశ్వాసత కొరకై స్తోత్రాలు. నీ కృప దానముగా ఇచ్చినావు ప్రభు అని స్తోత్రాలు. నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా వరముగా అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ప్రాయశ్చిత్తముగా బలియాగముగా కలువరి శిలువలో అర్పించి ఆ ప్రియుడి యొక్క రక్తము మరణ భూస్థాపన పునరుత్థాన కార్యమును బట్టి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు పాప క్షమాపణ నిత్య జీవం
భవిష్యత్తు గురించి నిరీక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మేము ప్రేమించలేదు, మీరు ప్రేమించారు. మీరు వెతికి రక్షించుకున్నారు. నీ బిడ్డలుగా మా యొక్క యాత్రా జీవితంలో ఇంతవరకు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చినారు. ఆత్మీయంగా, భౌతికంగా ఆ ప్రతి అవసరత తీరుస్తూ నడిపిస్తున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ రీతిగా మీ మహిమ కొరకై ఈ జూన్ మాసంలో 2వ తారీఖులో మమ్మల్ని మొదటి పునరుత్థాన దినంలో ప్రవేశింపచేస్తున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతో మంది లోకయాత్ర ముగించినారు. మమ్మల్ని ఇంకా ఈ లోకంలో సజీవులుగా చేర్చారు. కారణం మిమ్మల్ని స్తుతించాలి. ఈ కొరకు మేము సిద్ధపడాలి. ఆర్థిగా శక్యమైతే ఇద్దరు సిద్ధపరిచారు. ఉద్దేశంతో మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తూ వస్తున్నారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారంగా గత వారం అంతట్లో నేను చేసినటువంటి మేలంటి కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. సార్వత్రిక సంఘమంతా నేను జరిగిస్తూ వచ్చినటువంటి పరిచర్య కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నారీకులుగా సంఘ ఆరాధనలు, ప్రార్థనలు, ప్రత్యేక కూడికలు, యవనస్తుల కొరకైనటువంటి వర్తమానాలు, పిల్లల కొరకైన పరిచర్యలు, స్త్రీల కొరకైనటువంటి పరిచర్యలు, ఆ రీతులుగా దేవుని ప్రజలు ఆత్మీయంగా పోషించబడు కొరకు చేస్తూ వచ్చిన ప్రతి పరిచర్య కొరకు నీకు వందనాలు. ప్రతి పరిచయం మీరు ఆశీర్వదించి సంఘములో మీ రక్తమే సంపాదించుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంపాద్యముగా మీ బిడ్డలైనటువంటి వారిని సంఘంలోనికి తీసుకొని వచ్చి వాటిని మీరు స్థిరపరచగలని మీకు గమనించాలి. మా దేశంలో సార్వత్రిక ఎన్నికల విషయాల్లో కూడా 7 విడతలుగా ప్రభావ మీరు జరిగిస్తూ వచ్చినటువంటి ఎలక్షన్స్ కొరకు స్తోత్రాలు. మా దేవా, తిరిగి కౌంటింగ్ లో కూడా సహాయపడాలని దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. గెలుపు ఓటములను బట్టి నాయకులు, ప్రజలు గందరగోళానికి గురి కాకుండా దేవుని న్యాయ తీర్పని ఒప్పుకొని సంతోషముతో ఆరితిగా ఈ లోక రాజ్యం, ఈ లోక ప్రభుత్వము తాత్కాలికమైంది, దేవుడిచ్చింది. అయినప్పటికీ శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన ప్రభుత్వం ఒకటి ఉంది. అదే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అని ప్రతి నాయకుడు చేసుకున్నట్టుగా ఈ గొప్ప కార్యం జరిగించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ప్రియ ప్రభువా, ప్రభుత్వ పరిస్థితులు దేశంలో ఎలా ఉన్నాయో మీరు చూసుకోవాలి. మీ ప్రజల యొక్క గూలుగును విన్న దేవుడు తండ్రి, ఆర్థిక యొక్క నిట్టూర్పుడు విన్నటువంటి దేవుడు, ప్రస్తుతం నీవిచ్చినటువంటి ప్రభుత్వం వారు జరిగిస్తున్నటువంటి ఈ విరోధమైనటువంటి పరిస్థితులు ఎలాంటివో మీరు చూస్తూ వచ్చినారు. మీ దృష్టి న్యాయమైంది, మీరు జయించగలని నీకు ఒకదాన్ని చేస్తున్నాను. ఓ ప్రభా, మీ కృప చూపించుకుని స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నువ్వు అన్యాయస్తుడు కావు, నరమాత్రుడు కావు. నీవు దేవాది దేవుడు, ప్రభుల ప్రభుడు. నీ దృష్టికి సమస్తమును మంచిని చేసే దేవుడు ప్రభా. అలాంటి కార్యాన్ని మీరు జరిగించని మీకు స్తోత్రాలు చేస్తాను. ఇలాగ నా ప్రియ ప్రభా, దైవజనులు వారి యొక్క సేవా పరిచయలో మీకు కృప ఇచ్చి మీరు వాడుకుంటూ వచ్చిన విధానం కొరకే స్తోత్రాలు. దాస్ తండ్రి గారికి దాస్ వారితో కలిసి పరిచయం చేయనటువంటి
సహదాసులు పరిశుద్ధులు స్తోత్రాలు. అలాగున హెబ్రోన్ లో మీ దాసులు కొన్ని గారు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు పరిచారకులు పరిశుద్ధులు పరుస్తారు. సార్వత్రిక సంఘం అంతట్లో నువ్వు ఏర్పరచుకున్నటువంటి దాసులందరి కొరకు పేరు పేరు వందనములు చెల్లిస్తున్నాను. ఓ ప్రభా, నీ మహిమ కొరకుగా మా వంతు మా భాగము నీ ప్రజల కొరకు మీ దాసుల కొరకు అనుదినము కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకు అర్పించుకోవడానికి కొరకు మాకు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా ప్రభా, మీ దాసురాలు శిరోమణిస్తున్న ప్రసాద్ బ్రదర్ తండ్రి పిల్లల్ని మీరు కనికరించి ఇంతవరకు నీ యందు విశ్వాసతలో వాళ్ళు కూడా నిలబెట్టుకుంటూ వచ్చినందుకు ఆయనకు స్తోత్రాలు. నమ్మదైన దేవుడుగా రుజువుపరుచుకుంటూ వచ్చారు. మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యాలన్నిటి కొరకై స్తోత్రాలు. సుఖ దుఃఖముల పరిస్థితుల కొరకై స్తోత్రాలు. వరదలు అనురాధమ్మ పరిస్థితిని మీరు నార్మల్ గా తీసుకొని రాగల దేవుడు ప్రభు అని స్తోత్రాలు. ఆదుకొనగల దేవుడు తండ్రి, స్వస్థపరచగల దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. అలాగున రాజు బ్రదరు మార్తమ్మ వారి యొక్క పిల్ల విషయంలో కూడా నువ్వు సహాయపడిన దేవుడు ప్రభు అని స్తోత్రాలు తండ్రి. మరి సారా, సూజన్, స్టీఫెన్ పిల్లల్లో ప్రభు సూజన్ బ్యాక్లాగ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుని సహాయపడిన దేవుడు ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తాను. జయము కుటుంబం కొరకు, లోకాల కుటుంబం పిల్లల కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను. అలా మీ దోష సంతానం ప్రవీణ దీని వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. ఈ మహిమార్థమైన సేవించే కుటుంబముగా మీరు నడిపించిన దేవుడు తండ్రి స్తోత్రం. అశ్విని భవిష్యత్తును దేవుడి యొక్క చదువు, తన ఆత్మీయ జీవితం మీరే వర్ధన చేయాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసు శ్రీనివాస బ్రదరు జయ మరి కుమారుడు సున్ను కొరకు స్తోత్రాలు. ఓ ప్రభా, నీ అందులో విశ్వాసతలో వారిని కూడా నడిపిస్తూ వచ్చినందుకు దైవ స్తోత్రాలు చెల్లిస్తాను. మా దేవా, ఆర్తిగా మీ దాసు సుధీర్ బ్రదరు వినితమ్మ తండ్రి పిల్ల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప చేత వారిని కూడా మీరు కనికరించి నీ మహిమార్థమై సమకూర్చగల దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. ఇరువురు కలిసి తండ్రి ఆ యొక్క ఫామ్ హౌస్ స్టార్ట్ చేయడానికి కొరకుగా తండ్రి సంకల్పించినటువంటి సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకునే దేవుడు తరిస్తోంటారు. షామీర్పేటలో 18 months నుంచి కోమలటువంటి రవి అనేటువంటి యవనస్తుడు మృత్యువుల నుంచి బయటకు తీసుకురాగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. 4 దినాలు సమాధిలో ఉన్నప్పటికీ కూడా లాజరు బయటికి రమ్మంటే నీ వాక్కు చేత లాజరు బయటికి రాగలుగుతూ వచ్చినాడు. అటు గొప్ప వాక్కును మీరు విడుదల చేసుకోవాలని నీకు వందనాలు చెల్లిస్తాను. అలాగున మీ దోస్తులు లక్ష్మణ్ గారి స్తోత్రాలు చెల్లిస్తూ నీ దోస్తుల విశ్వాసమును కనపరిచి నీ కృపలో భద్రపరుచుకొని ఎంతో నడిపిస్తూ వచ్చినారు. స్తోత్రాలు తండ్రి. ఈ మయం కొరకై అన్న ప్రవక్తి ఎలాగైతే 1000 పగళ్ళు వాస ప్రార్థనతో దేవాలయం విడిచిపెట్టాక నేను సేవిస్తూ వచ్చినారు. అలాంటి జాబితాలు మీ దాస్తారు తండ్రి. ఆరుతిగా నీ మయం కొరకుగా వారి శేష జీవితాన్ని నడిపిస్తూ ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నువ్వెంతైనా నమ్మదైన దేవుడు అని తండ్రి కుమారుడు విజయరామ్ హ్యానా వారి జీవితంలో రుజువుపరుచుకుంటూ వచ్చినారు. మా యొక్క ప్రార్థనలు నీ కృప ఆ యొక్క కుటుంబం పట్ల మీరు చేస్తూ వచ్చిన సహాయం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చినాం తండ్రి. హ్యానాను చెడ్డోని మీ కృపలో భద్రపరచలు దేవుడు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తారు. అలా సుప్రియ భాస్కర్ అరుణ్ బాబు తండ్రి పిల్లలు కీర్తన కోమలి మా ప్రభా మరి అరుణ్ బాబు వారి యొక్క పేరెంట్స్ విషయంలో కూడా నీ మంచి కార్యం తండ్రి నీ మహిమను బయలుపరుచుకుని గల దేవుడు ప్రభా
అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా మీ దోస్తోబుచ్చువులు రక్షణ పొందిన వారి కొరకు స్తోత్రాలు, రక్షింపబడిన వారిని కూడా రక్షించగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. నీ సేవలో ఉన్నటువంటి ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు. నీ రాజ్యవ్యాప్తి కొరకు వారిని ఇంకనూ బలపరిచి వాడుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. అనారోగ్యపరుస్తున్నటువంటి ప్రియులను కూడా మీరే రక్షించి స్వస్థపరచగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. అలాంటి నీ మేల కొరకై హృదయమానం స్తుతించి జ్ఞానపరుస్తుంది. నీ దాసు లావణి మూర్తి గారి కొరకు స్తోత్రాలు. వృద్ధాప్యములో ఇంతవరకు నీ కృప ఇచ్చి నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహిస్తూ వస్తున్నాను. స్తోత్రాలు. వారి సంతానము పవను కోడల అఖిల కొరకు మరి గ్రాండ్ చిల్డ్రన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ మహిమార్థమై మరి ఆస్ట్రేలియా దేశంలో ఉద్యోగం చేసుకొనొచ్చు నీ సేవ చేయటానికి కొరకు వారికి ఇచ్చినటువంటి కృప సహాయం కొరకు ఆయన స్తోత్రాలు చెల్లిస్తుంది. దీవించి దీవెనకరంగా వాడుకొనగలరు దేవుడు తండ్రి. అందుని బట్టి వదనాలు. దాసు వృద్ధాప్యంలో కూడా వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యాన్ని మీరే ప్రసాదించుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తారు. అలా తోబుచ్చు చాందినము గారిని బడి స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తారు. తండ్రి సంతోష్ షర్లి కొరకు మనమడి కొరకు స్తోత్రాలు, వారి కుటుంబం పట్ల కూడా మీరు చేస్తూ వచ్చిన మేలు కొరకు స్తోత్రాలు. అలాగున ఆస్ట్రేలియాలో వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు కనికరించి వారి పట్ల నీ మంచి కార్యాన్ని నెరవేర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంది. ఓ ప్రభువా, ఆ రీతిగా నీ అద్భుతమైనటువంటి కార్యం ఎలిజబెత్ అమ్మ విషయంలో, ఐజాక్ బ్రదర్ విషయంలో, సునీల్ బ్రదర్ విషయంలో, ఇమ్మానుయల్ బ్రదర్ యవనశ్రీ ఇమ్మానుయల్ విషయంలో నువ్వు తప్పకుండా నెరవేర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంది. అలాగున మీ స్వర్ణమస్టు కొరకు తండ్రి ఆ రీతిగా ప్రేమ్ కుమార్ బ్రదర్ స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రం. అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ విషయంలో కూడా సహాయపడాల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. తండ్రి ప్రణీత యొక్క యూఎస్కు హైయర్ స్టడీ నిమిత్తమైనటువంటి ప్రాసెస్లో సహాయపడాల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంది. ఓ తండ్రి, నీ కార్యములను బట్టి మేము స్తుతించి కనపరుస్తుంది. మీ శ్యామలం గారి స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రం. మా ప్రభువా, మీ దాసులను కూడా నీ మహిమ కొరకు ఇంతవరకు సాక్షిగా మీరు నిలబెట్టుకొని నడిపిస్తూ వచ్చిన దానం కొరకు స్తోత్రాలు. తండ్రి సుకన్య అనిల్ పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, ఆరితిగా సునైన వెంకటరమణ మనమడి కొరకు స్తోత్రాలు. కుటుంబాలుగా మీ కృపలో వారిని వర్ధన చేయడం దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. భాస్కర్ విషయంలో మరి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా నీ కృపనిచ్చి నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మయం కొరకుగా వారున్న స్థలంలో నీ కొరకు సాక్షులుగా వర్ధిల్లడానికి కొరకు తండ్రి భాస్కర్ కూడా బ్యాప్టిజంలో సాక్ష్యం ఇష్టం కొరకు నీ కృపాకార్యం మహిమా కార్యం జరిగించిన దేవుడు తండ్రి. అందుని బట్టి నీ పొందనములు చెల్లించి మేము పూజిస్తున్నాం. ఈ ప్రకారంగా ప్రియ ప్రభా, మీ దోషాలు దర్శనం కుటుంబం కొరకును వందనములు చెల్లిస్తున్నాం. మీ నిత్య ఆదరణతో ఆదరించిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున్న మీ దోషాలు సుజాతం గారిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారిని, మా ప్రభా పెద్ద కుమార్తె తబితాను, అల్లుడు శైలేందర్ను, చిన్న కుమార్తె రూతు రాకేష్ కుటుంబాన్ని నీ గొప్ప రక్షణ చేత అలంకరించిన దేవుడు ప్రభువానికి వందనములు చెల్లిస్తున్నాం. అలాగున మీ దాసుల యొక్క విశ్వాసాన్ని గణపరిచిన దేవుడు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుడు సొలొమోను కుటుంబానికి కూడా నీ మహిమ కొరకు విశ్వాసము మీరే బలపరచగలని దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, తబిత ఆరోగ్యాన్ని కనికరించి క్షేమకరం కాన్పు కొరకు మీరు సిద్ధపరిచిన దేవుడు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దాసు ఉదయిష్ఠులు హెన్రీ బ్రదర్ వారి పిల్ల కొరకు స్తోత్రాలు. కుమారుడు అభిషేక్ ఏరన్ లిడియా వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డని నీ కృపలో వారిని స్థలంలో నీ కొరకు నిలబెట్టుకున్నకై నీకు వందనములు చెల్లిస్తాం.
వారి ద్వారా నువ్వు కోరినటువంటి సేవను మీరు జరిగించుకున్న దేవుడు ప్రభు నేను మహింపరిచి నీ ద్వారా మహింపరచబడి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు ప్రభు అలాగున రేక్షల కొరకు నీకు స్తోత్రం. తన భవిష్యత్తును కూడా దీవించిన దేవుడు, పిఆర్ విషయంలో కూడా సహాయపడిన దేవుడు ప్రభు నీకు స్తోత్రం. అలాగున ప్రియ ప్రభు నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోగల దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, అంత మాత్రమే కాదు, దాసుల విజయశ్రీ వారి హస్తాలు బలపరచగల దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ఆ మాత్రమే కాదు, తల్లిగారి విషయంలో, అన్నయ్య గారి కుటుంబ విషయంలో కూడా మీరు కనికరించి చేస్తూ వచ్చిన మేల కొరకై నీకు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఈ ప్రకారంగా నీ యొక్క సన్నిధికి ఆయా పరిస్థితిని బట్టి రాలేకపోయిన బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకో. వారి భాగం వరకు దయచేయాలని మీకు ఇస్తాం, దయచేయాలని మీకు వందనాన్ని చెల్లిస్తాం. మీ దాసు భాగ్యమ రాజు బ్రదర్ పేరు కూడా స్తోత్రాలు. తిరిగి ప్రభు రీనా మరి పూణేకి వెళ్ళవలసి ఉంటుండగా కాలేజ్ నిమిత్తమై మీ కృప ఇచ్చి ప్రతి అవసరత నీ మహిషను తీర్చుకున్న దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కానింటుండగా తండ్రి నీ కృప చేత ప్రతి దేవుని బిడ్డ లోకముని నెరగనటువంటి వారి యొక్క అవసరతలు కూడా మీ చిత్తాంశం తీర్చి ఆ రీతిగా ప్రతి సంకటమును కొదవను తీర్చి సహాయపడిన దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకుని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా దయగల తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, హెచ్చించి పూజించి గణపరిచి కొనియాడుకొని ఉదయకాలం ఆరాధన కూడా సమాజం కుడి వచ్చే సమయాన్ని మీరు దీవెనకరం చేయాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేసి సమస్త మేలు ఉపకారములు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని చూని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభువును మీకు ఆరోపించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనందరితో సర్వలోకం సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరూ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ ది లార్డ్. బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రేస్